2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం అనేది 3 ఛానల్స్ ఉన్నాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగా 4 పాదాలు, పుబ్బా 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు మేషరాశిలో ఉండటం మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యపరంగాను కీర్తి ప్రతిష్టల ప్రకారం మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు మీనరాశిలో. దాని మూలంగా 10వ తారీఖు వరకు కొంచెం డబ్బు పరంగా, కుటుంబ పరంగా కొంచెం సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎప్పుడైతే బుధుడు 10వ తారీఖు నుంచి మేషరాశికి వెళ్తారో మీ కుటుంబ పరంగాను, ధనపరంగాను గ్రాడ్యువల్గా డెవలప్మెంట్స్ అంటూ కనబడతాయి. చాలా ఆనందంగా ఉంటారు. శత్రువుల మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో తెలిసిన శత్రువులు, తెలియని శత్రువులతో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్న శత్రువుల మూలంగా. కెరియర్ పరంగా మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు చాలా ఇబ్బందులు అంటూ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఒకవేళ మీ జన్మ జాతకంలో గనక దశలు, అంతర్దశలు యోగించకుండా ఉంటే గనక ఈ వారంలో ఖచ్చితంగా మీరు జాబ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ అంటూ ఫేస్ చేస్తారు. హెల్త్ పరంగా మాత్రం ఈ వారం అనేది కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ముఖ్యంగా కాళ్ళకు సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ఎముకలకు సంబంధించిన విషయాల్లోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఈ వారం అనేది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2023 ప్రపంచ కప్ ఆస్ట్రేలియా గెలుస్తుందని 18వ తారీఖున నవంబర్ నెలలో చెప్పడం జరిగింది. 19వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇంకా ఇలాంటి ప్రిడిక్షన్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.